ఆదాం న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్య విషయాలు. తెలంగాణ రాష్ట్రంలో వినాయకుడి కంటే ఆంధ్రాలో విజయవాడలో 72 అడుగుల మట్టి వినాయకుడిని ప్రారంభించారు. మన రాష్ట్రంలో ఎంతో ఘనంగా 72 అడుగుల మహాగణపతి ఉత్సవాలు చేయాలని 72 అడుగుల మట్టి వినాయకుడిని విజయవాడ సితార సెంటర్లోని పెట్టడం జరిగింది. ఈ వినాయకునికి 9 రోజులు పూజలు చేద్దామనుకుంటే భక్తులు డోనర్స్ సంతోషంగా 9 రోజులు కాదు 21 రోజులు పూజలు జరిపించాలని అన్నారు. వారి కోరిక మేరకు 21 రోజులు 72 అడుగుల మట్టి వినాయకునికి పూజలు జరిపించాం. వేలాది మంది భక్తులు వచ్చి అన్నదాన ప్రసాదం తీసుకోవడం జరిగింది. 6 గంటలకు 72 కేజీల లడ్డు యాలంపాట జరిగింది. 17,60,000కు లడ్డు యాలంపాట జరిగింది. 7 గంటలకు 72 అడుగుల మట్టి వినాయకుని నవాభిషేకాలు చేసి పంపింగ్ పద్ధతిలో వాటర్ నిమజ్జనం చేశారు. వేలాది మంది భక్తులకు 72 అడుగుల మట్టి వినాయకుని చూసేందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వినాయకుని మట్టి భక్తులందరికీ కూడా ఉచితంగా పంచుతామని డూండి గణేష్ సేవా సమితి ఆదాం న్యూస్ ఛానల్తో మాట్లాడారు. చూస్తూనే ఉండండి. ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా 72 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాలు చేయాలని 72 అడుగుల మట్టి వినాయకుడిని సితారా సెంటర్ విజయవాడలో పెట్టడం ప్రారంభించాం. కానీ అనుకోకుండా అనేక నీళ్లు ఈ ప్రాంగణంలోకి రావటం, 4 అడుగుల మేర నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిలిచిపోవటం, మొదటి పూజకి ఎలా అయినా సరే విగ్రహాన్ని రెడీ చేయాలని సభ్యులందరం కూడా భావించి మన వాళ్ళు ట్యూబులు వేసుకొని మరీ లోపలికి వచ్చి విగ్రహాన్ని సమయానికి అందించారు. ఆ తర్వాత భక్తులు సందర్శనార్థం మనం ఏవైనా సరే భక్తులకి నీళ్లు ఉన్నా సరే భక్తుల సందర్శన ఆగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ 900 అడుగుల ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి 9 రోజులు కాదు 21 రోజులు దీన్ని చేయండి అని వారి కోరిక అడిగితే వారి కోరికని భక్తులని డోనర్స్ ని మనోభావాలు కాదనలేక ఈ కార్యక్రమాన్ని 21 రోజులకి పెంచి ఇయాల్టీతో కార్యక్రమాలు ముగింపజేయబోతా ఉన్నాం. మధ్యాహ్నం వేలాదిగా జనం తరలొచ్చి అన్నదాన ప్రసాదం తీసుకోవడం జరిగింది స్వామివారిది. అలాగే మరికొద్ది సేపట్లో మీరు ఎక్కడైతే వినాయకుడిని చూస్తున్నారో ఇక్కడే నవాభిషేకాలు చేసి పంపింగ్ పద్ధతిలో ఇక్కడే వాటర్ నిమజ్జనంతో చేయటం జరుగుతుంది. ఏదైతే ఈ మట్టి వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత రేపు ఉదయం నుంచి కూడా మీకు మట్టి అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కావున మట్టి కావాల్సిన భక్తులందరూ కూడా లైన్లో వచ్చి ఈ సదవకాశాన్ని మట్టి తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా. మరికొద్ది క్షణాల్లో పరమ పవిత్రమైన లడ్డు వేలంపాట మొదలవుతుంది. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. డూండి గణేష్ మహారాజ్ కి
రెడ్డి గారు, బాలాజీ గారు. తెలంగాణ రాష్ట్రంలో వినాయకుడి కంటే ఆంధ్రాలో విజయవాడలో 72 అడుగుల మట్టి వినాయకుడిని ప్రారంభించారు. మన రాష్ట్రంలో ఎంతో ఘనంగా 72 అడుగుల మహాగణపతి ఉత్సవాలు చేయాలని 72 అడుగుల మట్టి వినాయకుడిని విజయవాడ సితారా సెంటర్లోని పెట్టడం జరిగింది. ఈ వినాయకునికి 9 రోజులు పూజలు చేద్దామనుకుంటే భక్తులు డోనర్స్ సంతోషంగా 9 రోజులు కాదు 21 రోజులు పూజలు జరిపించాలని అన్నారు. వారి కోరిక మేరకు 21 రోజులు 72 అడుగుల మట్టి వినాయకునికి పూజలు జరిపించాం. వేలాది మంది భక్తులు వచ్చి అన్నదాన ప్రసాదం తీసుకోవడం జరిగింది. 6 గంటలకు 72 కేజీల లడ్డు యాలంపాట జరిగింది. 17,60,000కు లడ్డు యాలంపాట జరిగింది. 7 గంటలకు 72 అడుగుల మట్టి వినాయకుని నవాభిషేకాలు చేసి పంపింగ్ పద్ధతిలో వాటర్ నిమజ్జనం చేశారు. వేలాది మంది భక్తులకు 72 అడుగుల మట్టి వినాయకుడిని చూసేందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వినాయకుడిని మట్టి భక్తులందరికీ కూడా ఉచితంగా పంచుతామని డూండి గణేష్ సేవా సమితి ఆదాం న్యూస్ ఛానల్తో మాట్లాడారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది.
బాబు సాత్ దగ్గర పెట్టాలి తమ్ముడు కొద్దిగా కొంచెం వెనక్కి జరగాలి. సహకరించాలి వాటర్ ట్యాంక్ బయటికి వెళ్ళాలి ప్లీజ్ అమ్మా కుర్చీ తీయండి అమ్మా బాబు బాబు సైడ్కి వేసుకోవాలి తమ్ముడు గణపతి బప్పా బాబు చిన్న బాబా దయచేసి వారికి వచ్చే మిరాల్సిందిగా బాబా అమ్మా ఎలా చేస్తున్నాను ఏమన్నా నువ్వు తీసుకెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఇబ్బంది పెట్టకూడదు కదా నువ్వే చెప్పాలి పోతాడు తీసుకెళ్ళాలమ్మా బా వెనక డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా 72 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాలు చేయాలని 72 అడుగుల మట్టి వినాయకుడిని సితారా సెంటర్ విజయవాడలో పెట్టడం ప్రారంభించాం. కానీ అనుకోకుండా అనేక నీళ్లు ఈ ప్రాంగణంలోకి రావటం, 4 అడుగుల మేర నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిలిచిపోవటం, మొదటి పూజకి ఎలా అయినా సరే విగ్రహాన్ని రెడీ చేయాలని సభ్యులందరం కూడా భావించి మన వాళ్ళు ట్యూబులు వేసుకొని మరీ లోపలికి వచ్చి విగ్రహాన్ని సమయానికి అందించారు. ఆ తర్వాత భక్తులు సందర్శనార్థం మనం ఏవైనా సరే భక్తులకి నీళ్లున్నా సరే భక్తుల సందర్శన ఆగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ 900 అడుగుల ఒక ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి 9 రోజులు కాదు 21 రోజులు దీన్ని చేయండి అని వారి కోరిక అడిగితే వారి కోరికని భక్తులని డోనర్స్ ని మనోభావాలు కాదనలేక ఈ కార్యక్రమాన్ని 21 రోజులకి పెంచి ఇయాల్టితో కార్యక్రమాలు ముగింపజైపోతా ఉన్నాం. మధ్యాహ్నం వేలాదిగా జనం తరలొచ్చి అన్నదాన ప్రసాదం తీసుకోవడం జరిగింది స్వామివారిది. అలాగే మరికొద్ది సేపట్లో మీరు ఎక్కడైతే వినాయకుడిని చూస్తున్నారో ఇక్కడే నవాభిషేకాలు చేసి పంపింగ్ పద్ధతిలో ఇక్కడే వాటర్ నిమజ్జనంతో చేయటం జరుగుతుంది. ఏదైతే ఈ మట్టి వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత రేపు ఉదయం నుంచి కూడా మీకు మట్టి అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కావున మట్టి కావాల్సిన భక్తులందరూ కూడా లైన్ లో వచ్చి ఈ సదవకాశాన్ని మట్టి తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం.